వైసీపీలో పాత రక్తం పోయి కొత్త రక్తం వస్తుంది. నాయకులు తమ వారసుల్ని సిద్ధం చేస్తున్నారు. తండ్రుల బాటలో వాళ్ళ వారసులు రాజకీయ పగ్గాలు అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం వైసీపీలో మారుతున్న ట్రెండ్పై రిపోర్ట్. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, లేదంటే వెనకబడిపోతాం, అవకాశాలు కోల్పోతాం అనే విషయాన్ని రాజకీయ నాయకులు పక్కాగా పాటిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులు తమ వారసుల్ని రంగంలోకి దింపేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, సింగనమల వైసీపీ సమన్వయకర్త శైలజానాథ్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. ప్రస్తుతం ఈ నలుగురు గురించి జిల్లాలో రాజకీయంగా ఒక చర్చ నడుస్తోంది. వీళ్లలో విశ్వేశ్వరరెడ్డి, శైలజానాథ్ యాక్టివ్గా ఉన్నా వాళ్ల వారసులు కూడా అంతే స్పీడ్తో పొలిటికల్ స్క్రీన్పై కనిపిస్తున్నారు. రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అనుకోకుండా వైసీపీలోకి వచ్చారు. అప్పట్లో ఏపీఐఏసీసీ చైర్మన్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత రాయదుర్గం టికెట్ కూడా వచ్చింది. కాపు రామచంద్రారెడ్డిని కాదని టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడ 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే మెట్టు గోవిందరెడ్డి ఫుల్ టైం పాలిటిక్స్ చేయకుండా అప్పుడప్పుడు కనిపించడం తప్ప పెద్దగా ఏమీ చేయలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల వైసీపీ అధిష్టానం దాన్ని గుర్తించి యాక్టివ్ కాకపోతే మీ స్థానంలోకి మరొకరు వస్తారని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మెట్టు గోవిందరెడ్డి స్థానంలో ఆయన తనయుడు విశ్వనాథ్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తండ్రి కంటే కొడుకే ఎక్కువగా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ క్యాడర్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుత పాలిటిక్స్లో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్న వారిలో ఆయన కూడా ఒకరు. తండ్రి యాక్టివ్గా ఉన్నప్పటికీ కొడుకు ప్రణయ్ రెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో అంతకంటే యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ యూత్ వింగ్లో కీలకంగా ఉన్న ప్రణయ్ రెడ్డి ఉరవకొండ పాలిటిక్స్ పై 2019 సమయం నుంచే తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తూ క్యాడర్కు దగ్గరగా ఉంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్ సింగనమల రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. జిల్లాలో అందరికన్నా యాక్టివ్గా పనిచేసే నాయకుల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. రాజకీయాల్లో ఇప్పటి నుంచే తన ముద్ర వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ను దగ్గర చేసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా అందరికంటే ముందుగా ఆయనే పాల్గొంటున్నారు. అయితే ఆయనతో పాటు ఆయన కుమారుడు సాకే రుత్విక్ను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు అసలు శైలజానాథ్ కుమారుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. గత 6 నెలలుగా రుత్విక్ సింగనమల రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ శైలజానాథ్ పోటీ చేస్తున్నప్పటికీ తన వారసుని భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఒక బలమైన ప్లాట్ఫామ్ వేసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తి స్తబ్దుగా మారారు. అయితే తన కుమార్తె నైరుతి రెడ్డిని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు. ఆమె గతంలోనే మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అప్పటి నుంచే గుంతకల్లులో ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు గుంతకల్లులో వైసీపీ బాధ్యతలు తన తండ్రి కంటే ఆమె ఎక్కువగా చూస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ నైరుతి రెడ్డి యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఓ విధంగా 2029 ఎన్నికల్లో ఆమె పోటీలో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అధిష్టానం కూడా ఆ దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు నేతలు తమ వారసుల్ని తెరపైకి తీసుకురావడం హాట్ టాపిక్గా మారింది. అయితే అధిష్టానం మదిలో ఏముంది, 2029లో ఎవరికి టికెట్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.